హాయ్! వెల్కమ్ టు ద రా ఫుటేజ్. ఇవాళ మనం 'థగ్ లైఫ్' అనే మూవీ గురించి మనము మాట్లాడుకుందాం. ఓవరాల్‌గా మూవీ ఎలా ఉందంటే ఓకే. ఇది సూపర్ డూపర్ హిట్ అయితే మనం చెప్పలేము. బట్ వాచబుల్ మూవీ. ఆఫ్టర్ లాంగ్ టైమ్ మన మణిరత్నం గారు అండ్ కమల్ హాసన్ కాంబినేషన్‌లో ఆఫ్టర్ 30 ఇయర్స్ అయితే ఈ మూవీ వచ్చింది. ఏదైతే ప్రీవియస్ ఈళ్ళ మూవీ ఏదైతే గనక ట్రాక్ రికార్డ్స్ క్రియేట్ చేసిందో, సేమ్ ఇది క్రియేట్ చేసింది అంటే నో అనే చెప్పాలి. ఎందుకంటే ఆ మూవీలో ఉన్న సేమ్ కాన్సెప్ట్ అయితే సేమ్. ఏదైతే మాఫియా బ్యాక్‌గ్రౌండ్, ఇంటర్నల్ వార్స్ సేమ్ ఇదే టైప్ ఆఫ్ ప్యాటర్న్ ఈ మూవీ కూడా ఉంది. బట్ ఏదైతే ఈళ్ళు ప్రీవియస్ వచ్చిన మూవీలో ఒక క్యారెక్టరైజేషన్ గానీ, ఒక ఎమోషనల్స్ గానీ, ఆ సీన్ ఎలివేషన్స్ గానీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గానీ అన్నీ ఎవ్రీ డిపార్ట్‌మెంట్ 24 క్రాఫ్ట్స్ మనకి చాలా హైలైట్ అయినాయి. ఆ మూవీ ఒక బెంచ్ మార్క్ కిందైతే నిలబడింది. బట్ ఈ మూవీలో అయితే గనక ఏవి రిపీట్ అవ్వలేదు. ఓన్లీ కొన్ని కొన్ని సీన్‌లో మనకు కమల్ హాసన్ గారి యాక్టింగ్ గానీ, మణిరత్నం గారి టేకింగ్ గానీ, కొన్ని కొన్ని సీన్స్‌లో మనకి రెహమాన్ గారి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గానీ హైలైట్ అయిందని చెప్పొచ్చు. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే స్లో నేరేషన్. మూవీ చాలా అంటే చాలా స్లో నేరేషన్‌లో నడుస్తది. ప్రీవియస్ అంటే మన మణిరత్నం గారి మూవీస్ ప్రీవియస్ ఎలా ఉన్నాయో, అదే టైప్ ఆఫ్ ది స్లో నేరేషన్‌లోనే నడుస్తాయి. బట్ ఏంటంటే ప్రీవియస్ మూవీస్ ఆయన ఎన్నైతే చాలా లిమిటెడ్ క్యారెక్టర్స్ తీసుకుంటారో, ప్రతి క్యారెక్టర్‌కి ఒక సీన్ అంటే ఒక వాల్యూ ఉంటది ఆ క్యారెక్టర్‌కి. అంటే సీన్ లింకింగ్‌లో గానీ, క్యారెక్టర్ ఎమోషనల్స్‌లో గానీ చాలా హైలైట్‌గా నిలుస్తాయి. సో, అందుకే ఆ ప్రీవియస్ మూవీస్ గానీ, ప్రతి మూవీ ఒక బెంచ్ మార్క్ కింద నిలబడింది. బట్ ఈ మూవీలో అవేది ఉండదు. ఎందుకంటే ఒక సీన్ టు సీన్ కనెక్టివిటీ ఉండదు. ఏ క్యారెక్టర్‌లో గూడా ఒక ఎమోషనల్ ఉండదు. అంటే ఎక్కడ సీన్‌కి కనెక్ట్ అవ్వరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎవరి యాక్టింగ్ ఆళ్ళు చేసుకుంటూ ఎళ్ళిపోతా ఉంటారు. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ క్యారెక్టర్ అట్లా ఎళ్ళిపోతా ఉంటది. పోనీ క్యారెక్టర్ ఏమైనా కంటిన్యూటీ ఉంటదా అంటే క్యారెక్టర్స్‌లో గూడా సీన్ టు సీన్ ఆ కంటిన్యూటీ గూడా మనకెక్కడ కనపడదు. సో, రివ్యూ ఆఫ్ ది 'థగ్ లైఫ్'. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.